ఇది ఇచ్చాడని, అత్యాచారం చేయబోయాడని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన ఏమంటే మన వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఎత్తేసుకున్నారు. జానీ మాస్టర్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, వీళ్ళందరినీ ట్రోల్ చేయడం మొదలెట్టారు. వీళ్ళకి ఏదైనా కానీ ఆ సంతోషం పెద్దగా ఎక్కువసేపు నిలబడదు. వీళ్ళకి అయితే అఫీషియల్గా జానీ మాస్టర్ని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ముందుగా వార్త ఏంటో చదివిన పెడతాను చూడండి. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీ షేక్ జానీని ఆదేశించడం అనేది ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఇది జనసేన పార్టీ అఫీషియల్గా చెప్పింది. అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేశారు. సో జానీ మాస్టర్కి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడం అనేది ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చిందని చెప్పేసి అని ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇలా గతంలో అంబటి రాంబాబు గురించి, అంబటి రాంబాబు అని వచ్చిన ఆరోపణలు ఏదైతే సంజనా సుకన్య అని చెప్పేసి అన్నాడో ఆ ఆడియో టేబుల్ బయటకు వచ్చిన తర్వాత అంబటి రాంబాబు పైన కానీ, అవంత శ్రీనివాస్ పైన కానీ, గోరంట్ల మాధవ్ ఇప్పి చూపించాడు అతని పైన కానీ, తర్వాత అనంతబాబు ఇప్పి చూపించాడు అతని పైన కానీ, దువ్వాడ శ్రీనివాస్ కానీ, తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు అతను పెరుగుతున్నట్లు నాకు, అతనిపై కానీ ఇలాంటి నోటీసులు కానీ, ఇలాంటి ఆదేశాలు కానీ, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ చేశాడా? జానీ మాస్టర్ చేసింది తప్పే. ఒకవేళ అమ్మాయి చెప్పింది నిజమనుకో, ఆ అమ్మాయి ఇచ్చి కంప్లైంట్ నిజంగానే ఇచ్చింది, ఆ అమ్మాయి పైన నిజంగా లైంగిక దాడి జరిగింది, జానీ మాస్టర్ వేధించాడంటే ఖచ్చితంగా తప్పే. అది జానీ మాస్టర్ని ఇక్కడ ఎవడో కూడా సమర్థించడు, ఎవడో కూడా మొయ్యడు. ఆడపిల్లల విషయంలో ఇలా ఎవడు వ్యవహరించినా అది తప్పే, దాన్ని తప్పనే ఖండిస్తాం. ఆ జనసేన పార్టీ అనో తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మొయ్యాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ నిజంగా అలాంటి వేధింపులకు పాల్పడి ఉంటే కనుక కామాంధుడి కింద లెక్క. గతంలో కూడా నేను మాట్లాడా, ఎవరో ఆదిమూలం, కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే గురించి ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు కూడా మాట్లాడి, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. అయితే ఏంటంటే తెలుగుదేశం పార్టీలో అలాంటి వ్యక్తులు ఉన్నా, జనసేన పార్టీలో ఉన్నా పార్టీ అధినాయకత్వం ఒప్పుకోదు. సో మీరు చేసేది తప్పు, ఆ దరిద్రం మాకు వద్దు, ఆ దరిద్రాన్ని మేము మొయ్యలేము, సో మీరు మా పార్టీలో కొనసాగడానికి వీలు లేదు, నిర్మోహమాటంగా బయటికి పంపించేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేడే, చేసాడా? విజయసాయి రెడ్డికి ఎలాంటి నోటీసులు ఏమైనా ఇచ్చాడా, ఆదేశించాడా, సస్పెండ్ చేసాడా? లేదు. లేటు వయసులో పిల్లలను కన్నాడు విజయసాయి రెడ్డి. గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉండి ఇప్పి చూపించాడు. రీసెంట్గా ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను, అవంత శ్రీనివాసు, అంబటి రాంబాబు వీళ్ళ పైన ఎప్పుడైనా చర్యలు తీసుకున్నట్టు కానీ, వివరణ కోరినట్టు కానీ ఎప్పుడైనా ఒక ప్రకటన చూసారా? మరి దేనికిరా మీరు రాలిపోతున్నారు? పొద్దున్నుంచో తెగ రాలిపోతున్నారు కదా. ఇప్పుడేమంటారు అంటే తీసి అవతల పడదబ్బారు. ఆడు ఎంత పెద్ద గనుడైనా, ఎంత పెద్ద పేరున్నా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినోడు ఎవడైనా సరే పార్టీలో ఉండడానికి వీల్లేదు, తీసి పక్కన పడదబ్బారు అంతే. మీ జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు చేయలేకపోతున్నాడు? దానికి ఒక్క సమాధానం చెప్పడు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, చాలాసార్లు చెప్పా, జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఇలాంటి వ్యక్తులే. ఇదే జానీ మాస్టర్ ఈ పార్టీకి వైసీపీలో ఉంటే కనుక మంచి ఫేమ్ వచ్చేది. ఆ ఆదిమూలం కూడా ఒకవేళ వీళ్ళ పవర్లో ఉండి ఆదిమూలం ఆ వైసీపీలోనే ఉండుంటే మంత్రిని చేసేది అన్న. అంబటి రాంబాబుని చేసేలేదు ఏంటి? సంజనా సుకన్య ఆడియో రిలీజ్ అయిన తర్వాత అంబటి రాంబాబుని మంత్రి చేసాడు. గోరంట్ల మాధవ్ అంత నిస్సిగ్గుగా దొరికేసిన తర్వాత జరిగిన సభల్లో కూడా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడిన వ్యక్తి. గన్నదబాబు గురించి చెప్పుకోవసలేదు. విజయసాయి రెడ్డి పార్టీకి నెంబర్ 2 అంటాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి. సో మీరు పక్కనోడికి ముద్ర ఏమాకంటారా? వైసీపీ పార్టీ అంటేనే దానికి ఇంకో పేరు వైకామా పార్టీ. పార్టీలో మెజారిటీ కామందులే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి కూడా పెగలాడు. నోటీసులు కాదు కదా, లెటర్లు కాదు కదా, సస్పెండ్ కాదు కదా, వాళ్ళ ఇంటికి పెగలాడు. అంత భయం అలాంటే. మిగిలిన పార్టీలో అలా ఉండదు. తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ అలాంటి వ్యవహారాలు చెల్లవు, ఒప్పుకోరు. మెయిన్
పైకి ఏదైతే మాట చెప్తున్నారో అదే మాట మీద నిలబడతారో. అందుకే పార్టీలు నిలబడగలుగుతాయి. మన జగనల్లా ఎంకరేజ్ చేయడు, బెల చూపించారు నువ్వు అని చెప్పేసాను. అయ్యి మీరు కూడా ట్రోల్ చేయడమే. మీరు ట్రోల్ చేసే ముందు ఒక్కసారి ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే బాగుండేదేమో. అని నేనేం జానీ మాస్టర్ని సపోర్ట్ చేయట్లేదు రో. నిజంగా ఆ అమ్మాయి చెప్పింది నిజమైతే కనుక నిజంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం వ్యక్తులే. జానీ మాస్టర్ అయినా, ఆదిమూలం అయినా, అంబట్రాంబాబు అయినా, దువ్వాడ సీన్ అయినా, అనంతబాబు అయినా, గోరంట్ల మాధవ్ అయినా, ఇంకొకడైనా ఇలాంటి కామాంధులు సమాజానికి ప్రమాదకరం. ఆడు ఏ పార్టీలో ఉన్నా కానీ ఒప్పుకోం, ఏ పార్టీలో ఉన్నా సమర్థించం, తప్పుని తప్పనే చెప్తాం. నిన్న కాక మొన్న విడుదలైన ఆదిమూలం విషయంలోనే అదే మాట్లాడాం, ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలోనే అదే మాట్లాడతాం. తప్పు, అది తప్పో ఒప్పో విచారణలో తేలుద్ది. ఒక ఆరోపణ వచ్చింది, ఒక ఫిర్యాదు అందింది, ఇమీడియట్లీగా నెక్స్ట్ మినిట్ ఆలోచించకుండా ముందు పార్టీని సస్పెండ్ చేయడం అయితే జరిగిందా లేదా. కానీ మీ జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయలేదు కదా, పెంచి పోషించాడు కదా వాళ్ళందరినీ కూడా. సో నేను ఇక్కడ జానీ మాస్టర్ని సమర్థించి జగన్మోహన్ రెడ్డి విమర్శించలా. మీరు ఎదుటి వ్యక్తులకు పాఠాలు చెప్పే ముందు, రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి అలా ఉండాలని మీరు పాఠాలు చెప్పే ముందు ఈ పాఠాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. ఎందుకంటే ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డికి దిక్కు విజయసాయి రెడ్డి, అంబట్రాంబాబు, అవంతి శ్రీనివాసు, అనంతబాబు, ఆ ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళే ఇవాళకి పార్టీకి ఆగిపోతూ వాళ్ళే. ఎప్పుడు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలా? సో తీసుకొని ఉండుంటే కనుక మీరు కూడా గట్టిగా మాట్లాడడానికి, కౌంటర్ చేయడానికి ఉండేది. జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆదేశాలు ఎప్పుడు ఇవ్వలేదు, అలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు. తీసుకోకపోగా చూపించిన వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇచ్చాడు. ఆడియో కాల్లో మాట్లాడిన వ్యక్తులందరికీ కూడా మంత్రులను చేశాడు. ఈ పార్టీ ఒక కామా పార్టీ. పైగా మీరు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పడం, మీరు ట్రోల్ చేయడం అందరినీ. ఉదయం నుంచి ఇందాకే చేద్దాం అనుకున్నా, సరే తొందరపాటు ఎందుకులే చూద్దాం. జనసేన పార్టీ అఫీషియల్గా ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రకటిస్తారు కదా, నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకుంటారని తెలుసు. మరీ బుద్ధిగా జగన్మోహన్ రెడ్డిలాగా వదిలేస్తారో ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను అయితే అనుకోవాలా. ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు తీసుకుంటారు. తీసుకున్నాక చేద్దామని ఇప్పుడు దాకా వెయిటింగ్. ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళే ఒక లెటర్ రిలీజ్ చేశారు. సో జానీ మాస్టర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఆదేశించాము. ఈ క్షణం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. మీ సావు మీరు సావని చెప్పి క్లియర్గా చెప్పాడు. ఏది కూడా మీరు ఆనందపడిన చెప్పి ఉండదురా. ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో అవుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే